Hello guys, welcome back to another video. If you're watching this channel for the first time, I'm Nandini. And ఈ వీడియోకి ఏం నేమ్ లేదు చెప్పాలంటే. ఎందుకు వీడియో తీస్తున్నా అంటే కూడా నాకు తెలీదు. జస్ట్ ర్యాండమ్గా నాకు చాలా రోజులు అయింది కదా వీడియో తీసి అని చెప్పి నేను తీస్తున్నా. ఏం చెప్పా నేను ఇవాళ యాక్చువల్లీ నార్మల్గానే రోజు ఇట్లానే ఇంట్లో ఉంటాను అని అనుకున్నా ఈరోజు. అరౌండ్ నేను ఫోన్ అంత ఎక్కువ యూజ్ చేయొద్దు అనుకున్నా, లైక్ ఫోన్ అడిక్ట్ అవుతున్నానని చెప్పి ఫోన్ చూడొద్దు ఎక్కువ అని చెప్పి ఏం మెసేజెస్ వస్తాయిలే అని చెప్పి నేను 11కో 12కో ఫోన్ తీసుకున్నా. 11:30కి అలా తీసుకొని ఐ వాజ్ స్క్రోలింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్కి నేను రీల్స్ సెండ్ చేస్తే దాంట్లో లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ రిప్లైడ్కి కాలేజ్కి వెళ్ళావా అని. కాలేజ్కి వెళ్ళా అంటే కాలేజ్కి ఎందుకు వెళ్ళాలి, ఏమైనా ఉందా అని, లైక్ డిడ్ ఐ మిస్ అవుట్ ఎనీథింగ్ అని చెప్పి దెన్ ఐ ఓపెన్ మై కాలేజ్ గ్రూప్స్. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ ఉందని. ఐ డోంట్ నో అప్పటి వరకు. అండ్ వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేశారు, మార్నింగ్ 7 o'clockకి మెసేజ్ చేశారు. నేను ఒకవేళ ఫోన్ చూసి ఉంటే అప్పుడే 7 o'clockకి చూస్తే యాజ్ దే సైడ్ 10 o'clockకి అక్కడ ఉండాలి అని చెప్పారు. సో 10 o'clockకి నేను వెళ్ళిపోయేదాన్ని. కానీ నేను 11:30కి ఆ టైంలో చూసాను. అప్పటికి ఇంకా డైలమాలోనే ఉన్నాను అనమాట, వెళ్దామా వద్దా, ఒకవేళ నేను వెళ్ళేలోపు డ్రైవ్ అయిపోతుందా, లైక్ ఫస్ట్ రౌండ్ అయిపోతే ఇంకా మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఉండదు కదా అని. నేను ఇంకా సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అప్పుడు తెలిసింది నాకు వెళ్ళారని. నేను వాళ్ళకి టెక్స్ట్ చేశాను, లైక్ స్టార్ట్ అయిందా, ఇప్పుడు వస్తే ఈజ్ ఇట్ ఓకే, లైక్ ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పి. యాక్చువల్లీ ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రమ్మని పెట్టారు. నేను ఒకదాన్ని వెళ్తే మళ్ళీ బోర్ అయిపోతా అలా అని కూడా కాదు, కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే బాగుంటుంది, చాలా రోజులు అయింది కదా వాళ్ళని కూడా కలిసి అని చెప్పి నేను ఇంకా ఉన్నా. అప్పుడే నా వేరే ఫ్రెండ్ ప్రవళిక, మీకు తెలిసింటే లైక్ నా పాత వ్లాగ్స్లో ఉంటుంది కదా, తను నాకు మెసేజ్ చేసింది వెళ్దామా అని. నేనేమనుకున్నా వెళ్దాంలే కానీ వెళ్ళేలోపు టైం అయిపోతుందేమో అని చెప్పేసి మ్యామ్కి టెక్స్ట్ చేసాం మేము, వెళ్దామా లైక్ రావచ్చా, టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే షీ లైక్ మ్యామ్ వాజ్ బిజీ ఆర్ మేబీ సంథింగ్ ఎల్స్ బట్ షీ డెంట్ రిప్లై టు అవర్ మెసేజెస్. దెన్ ఐ కాల్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ ఇన్ కాలేజ్. ఐ ఆస్క్డ్ లైక్ కెన్ వీ కమ్ రైట్ నౌ అంటే యా వచ్చేయండి, టైం పట్టేలాగా ఉంది, ఇంకా వాళ్ళు రాలేదని చెప్తే దెన్ మీ అండ్ మై ఫ్రెండ్ వీ స్టార్టెడ్. లైక్ తను నార్మల్గా షీ బుక్డ్ ర్యాపిడో ఐ గెస్. నేను సో గైస్ ఇందాక కంటిన్యూటీ మిస్ అయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఎక్కడి వరకు చెప్పాను, అయితే నా స్కూటీలో నేను వెళ్ళిపోయాను. ఆమె ర్యాపిడో చేసుకొని వస్తా అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మాకు తెలీదు ఆ ఎగ్జామ్ 1:30కి అని చెప్పి మేము ఏమనుకున్నాం త్వరగా వెళ్ళిపోవాలేమో. నేను 12కి స్టార్ట్ అయ్యా అరౌండ్. స్టార్ట్ అయితే ఇది నేను చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ గచ్చిబౌలి కొండాపూర్ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉంటుంది, అది కూడా 12 o'clockకి కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. నాకు ఆల్మోస్ట్ 10 minutes నేను అసలు ఓఆర్ఆర్ వరకు వెళ్ళలే. ఆ తర్వాత ఇంకా ఓఆర్ఆర్ స్టార్ట్ అయిపోయాక చాలా స్పీడ్గా, అంటే స్పీడ్గా కాదు గాయస్, కొంచెం మంచిగా త్వరగా వెళ్ళిపోయా, అదే చెప్దాం అనుకున్నా. వెళ్ళిపోయాక యాక్చువల్లీ కాలేజ్లో 2 drives అవుతున్నాయి అంట, 2 placement drives అవుతున్నాయి. సో మాది వన్ ఆఫ్ దాట్. అయితే వెళ్ళిపోయాక ఏమైంది, నేను వెళ్ళి నా ఒక ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి కాల్ చేస్తే నీకు ఒక ప్లేస్కి రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్ళాక అప్పుడు కూడా ఏం స్టార్ట్ అవ్వలే, మేము అనవసరంగా కంగారు పడి ఫాస్ట్గా వెళ్ళిపోయాం. తను వచ్చింది, ఏదో ఇంకా కంపెనీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఫినిష్ చేసుకున్నాక ఫస్ట్ రౌండ్ ఎలా అవుతుంది అలానే ఇంకా మమ్మల్ని ల్యాబ్లో వెళ్ళి కూర్చోమన్నారు. మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నాము, మేము స్టార్ట్ చేసాము. మాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటే దే సెండ్ అస్ టు సమ్ అదర్ ల్యాబ్. వెళ్ళాక ఇంకా మేము టెస్ట్ దెన్ ఇంకా ఆ టెస్ట్ కూడా అయిపోయింది అరౌండ్ 2:30కి 2:35కి అయిపోయింది. లిటరలీ అప్పటి వరకు మేము ఏం తినలే, లైక్ ఇంట్లో ఉంటే లేట్ అయిపోతుంది కదా. సో లైక్ దాట్ వీ డిడ్ంట్ ఈవెన్ ఈట్ ఎనీథింగ్. అలా వెళ్ళిపోయాము, ఎగ్జామ్ రాసేసాము, లైక్ టెస్ట్ రాసేసాము, ఫుల్ ఆకలి వేస్తుంది. కాలేజ్ క్యాంటీన్కి వెళ్తే అక్కడ ఫుడ్ అయిపోయిందంట. లైక్ యూజువల్లీ 2:30కి అలా
అందరూ లంచ్ టైం అయిపోతుంది కదా, సో అందుకని అక్కడ ఫుడ్ కూడా లేదు. దెన్ ఒక జస్ట్ సంథింగ్ వీ హ్యాడ్, ఉన్నదేదో తినేసాము. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత లైక్ కాలేజ్కి వెళ్ళాము, మనుషుల్ని చూసాము కదా. ఐ జస్ట్ ఫెల్ లైక్ హౌ మచ్ ఐ మిస్ దట్ ప్లేస్, పీపుల్, ద కాలేజ్ లైఫ్ దట్ ఐ హ్యాడ్ బిఫోర్. ఇప్పుడు అంటే ఏం లేదు కదా, నార్మల్గా ఇంట్లో ఉంటాము అంతే. కానీ కాలేజ్కి వెళ్దాం, అందరినీ కలవడం, ఐ జస్ట్ ఫెల్ట్ రియలీ గుడ్. నా ఫ్రెండ్ ఒక్కటే వచ్చింది, నా గ్రూప్ మొత్తం రాలేదు. బట్ స్టిల్ I just felt like reconnecting with my own soul again, like my own self again. ఒకప్పుడు అలానే ఉండేది కదా, రోజు కలిసే వాళ్ళం, రోజు తిరిగే వాళ్ళం, రోజు మాట్లాడుకునే వాళ్ళం. నౌ ఇట్స్ లైక్ చాలా తక్కువ. సో యా, ఆఫ్టర్ దాట్ పంపించేశారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. లైక్ సెకండ్ రౌండ్ ఐ డోంట్ నో దట్ వీ గాట్ ద రిజల్ట్స్, బట్ ఐ డెంట్ గెట్ సెలెక్టెడ్. మేబీ అంటే మేము చూసుకోలేదు, జస్ట్ అటెంప్ట్ ఇద్దాం, లైక్ అటెంప్ట్ అయితే ఇవ్వాలి కదా ఎలా అయినా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా అయిపోయింది కాలేజ్. అంటే 3:30 ఆ టైంలో ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో నేను నా ఫ్రెండ్, తనని కూడా నేనే డ్రాప్ చేసా, లైక్ కన్వీనియంట్ పాయింట్ వరకు. అక్కడి నుంచి తను వెళ్ళిపోతా అని చెప్పింది. అండ్ యా, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చాక ఏ సీజన్ అయినా మా కాలేజ్కి నాకు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి, ఇప్పటి నుంచి కూడా కాదు, నేను కాలేజ్కి వెళ్తే చాలా నేను అలసిపోతాను అంతే. మేబీ బికాజ్ అక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ మేము ఎక్కువ తిరుగుతాం కదా వాక్ చేయడం వల్ల, నేను చాలా టయర్డ్గా ఫీల్ అవుతా. ఇంకా ఫుల్ వేడిలా అనిపిస్తుంది నాకు. ఇంకేముంది, మేము స్కూటీ మీద వచ్చేటప్పుడు తను వెనకాల నుంచి సాంగ్స్ పెట్టింది, ప్రవళిక. ఆ సాంగ్స్ వింటూ, సాంగ్స్ పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఐ ఫెల్ట్ లైక్ ఇంకా చాలా దూరం డ్రైవ్ చేయాలి అలానే అని చెప్పి. బట్ ఆఫ్టర్ దాట్ ఐ కేమ్ హోమ్ యాజ్ యూజువల్. దెన్ ఐ హ్యాడ్ అ డ్రైవింగ్ క్లాస్. ఇంకా అప్పుడు ఆ డ్రైవింగ్ క్లాస్ కొంచెం లేట్ అవుతుందంటే అలా వచ్చి పడుకున్నా ఒక 5 minutes. ఆ తర్వాత డ్రైవింగ్కి వెళ్ళాక ఈ సైడ్ నాకు ఇంకా మంచిగానే వచ్చేసింది. మీ కార్లో ప్రాక్టీస్ చేయండి అని చెప్పి, బట్ చూడాలి నెక్స్ట్ అదే చేస్తా. లైక్ కొంచెం ఎర్లీ మార్నింగ్స్ అలా కార్ తీస్తే అప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉండవు కదా, నాకు కొంచెం అలవాటు అవ్వేంతవరకు. అండ్ ఆ తర్వాత ఐ కేమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ ద డ్రైవింగ్ క్లాస్ అండ్ దెన్ ఐ టుక్ షవర్. దానికంటే ముందు నా మమ్మీ నా వ్లాగ్స్ అవి చూస్తుంటే నాకు ఇంకా అనిపించింది అనమాట, ఏదో ఒక వీడియో చేయాలి కదా అని. ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో వెరీ ర్యాండమ్లీ, లైక్ దిస్ ఈజ్ నాట్ ప్లాన్డ్ ఎట్ ఆల్. బట్ vlogging, being an like extrovert is my type. Because of some reasons and all, I was not posting. I just became very quiet and silent these days, like from past 2 months, where I'm not even feeling like myself. Nandini ante enti, మొత్తం లౌడ్ పర్సనాలిటీ, మొత్తం అందరితో గట్టిగా మాట్లాడాలి, అందరినీ పలకరించాలి, అది చేయాలి ఇది చేయాలి. లైక్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎవ్రీథింగ్. బట్ when you get something you wanted for so long, అది ఒకటి లైక్ నీకు దొరికేసాక you just feel very unmotivated, demotivated, uninterested. You don't even feel like doing anything. You just feel like okay, inkenti. And the missing feeling that I get from my college, my friends and everything is also like it's a change in life, right? Before it wasn't like that. 3 years I used to go to college, adoko same routine undedi kada. Now like I'm in the 4th year, but for some people they don't miss college at all. Ante ala kuda untaru, but I am like this. And so ఇప్పుడు అలా కాదు, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 4 monthsలో నా కాలేజ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు కూడా నేను వెళ్ళట్లేదు అనుకోండి, జస్ట్ లైక్ ఎప్పుడైనా అవసరము ఉంది అంటేనే వెళ్తా. సో యా, ఏం చెప్తున్నా, మాట్లాడుతూ ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాను మర్చిపోయా. ఓకే, యా, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లైక్ మై సెల్ఫ్ అని కదా. బట్ నౌ ఫ్రమ్ టుడే ఇట్స్ లైక్ ఎ ప్రామిస్ టు మై సెల్ఫ్ దట్ ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు feel like myself again back. Yeah, and I don't know why I'm shooting this and saying this to you guys, but ala chepte manchiga anpistadi. Why? Because I am that person who is very expressive, like who always want to communicate with people
అంటే ఇలా ముచ్చట్లు పెట్టాలి అంటే కదా ఆ టైప్ నేను అనమాట. లైక్ మాట్లాడుతూ ఐ లవ్ టాకింగ్ గైస్. ఎంతసేపు మాట్లాడమన్నా ఐ విల్ టాక్. Yeah, so that's how today has ended. తర్వాత డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చి ఐ టుక్ షవర్ అండ్ ఇంకేం చేయాలి, స్కిన్ కేర్ చేస్తా మోర్ ఆర్ లెస్. I'm just having this drink right now. స్కిన్ కేర్ చేసినాక వెళ్ళి డిన్నర్, స్క్రోల్ త్రూ మొబైల్ ఫర్ సమ్ టైమ్, లైక్ రీల్స్ చూడాలి కదా, ఫ్రెండ్స్ పంపించారు. అండ్ దెన్ ఈట్, స్లీప్, అండ్ దెన్ ఈట్, స్లీప్, మళ్ళీ రేపు మార్నింగ్ లేస్తా. You guys don't think that this girl is so crazy, what is she even talking, but whatever guys, whoever likes me, they'll like me. If not, that's your problem, not mine. Yeah, but like most of the people are very sweet. ఈ రోజు కాలేజ్కి వెళ్తే లైక్ ఐ మెట్ మై మ్యామ్. I don't want to reveal her name, but she is like that ma'am is so sweet and very kind. కొన్నిసార్లు ఇట్స్ లైక్ యూజువలీ స్టూడెంట్సే మ్యామ్ని పలకరిస్తాం కదా, నేను కూడా అలానే పలకరిస్తాను మ్యామ్ కనిపిస్తే. బట్ సమ్టైమ్స్ ఐ లైక్ చూడకపోయినా మ్యామే పిలిచి మాట్లాడతారు, ఎలా ఉన్నావు, ఏంటి అమ్మ, ఏం చేస్తున్నావు ఇప్పుడు, అది. అండ్ లైక్ షీ వాజ్ ఆల్సో సో ప్రౌడ్, లైక్ ఇప్పుడు 4th year అయిపోతుంది, లైక్ యూ డిడ్ సంథింగ్ అచీవ్డ్ అని చెప్పేసి మ్యామ్ చెప్పారు, అండ్ టచ్లో ఉండని చెప్పారు, లైక్ విచ్ ఇస్ సో స్వీట్ ఆఫ్ మ్యామ్. Well, like it's really rare to find such people in these days, and you find one of it, like you have to be very grateful for them, right? And ma'am also used to teach me in 1st year, and I met one of my junior also, like she came, like she said, hi cutie akka అని చెప్పి. She is a dancer అనమాట. She is also really sweet girl. Yeah, I don't know what I'm talking, but I'm talking. Whatever guys, I think this is enough for this vlog, this video, whatever it is called, video or vlog. I'm just trying to get comfortable in front of the camera. Yeah, I hope you like it. I'll see you in the next video. Bye bye. And if you like this video, please like, share, comment and subscribe. I'll see you in the next video. Bye bye.